హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దారకొండ దారలమ్మ గుడికి వెళ్తున్నాము. ఈ గుడి అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సమీపంలో దారకొండ అడవుల్లో స్వయంభుగా వెలిసిన వనదేవతగా గిరిజనులు ఆరాధిస్తారు. ఈ గుడికి మేము ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాము. కొంతమంది ఫ్రెండ్స్ వజయ నుంచి వచ్చారు. మేము అనకాపల్లి స్టేషన్ దగ్గర కొంతమంది కలిసి స్టార్ట్ అయ్యాము. ఇది మా వెహికల్. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. నర్సీపట్నం దాటిన తర్వాత ఒక దగ్గర ప్లేస్ చూసుకున్నాము. ప్లేస్ చూసి అక్కడ దగ్గర ఆపాము. వెహికల్ ఆపి అందరూ భోజనం చేసాము. అంటే ఇంటి దగ్గర ప్యాక్ చేసుకున్నాం మొత్తం. మేము ఇంటి దగ్గర ప్యాక్ చేసుకొని మేము తీసుకెళ్ళాము. మేము బయలుదేరడం అరౌండ్ 11:30 ఆ టైంకి బయలుదేరాము. 2:30 ఆ టైంకి నర్సీపట్నం దాటాము. ఇంకా ఘాటీ వస్తే ఇంక తినలేమనేసి ఇంకా ఘాటీ రాకముందే ముందుగా మేము భోజనం చేసాము. ఇప్పుడు ఘాటీ ఎంటర్ అవుతుంది చూడండి. ఇదంతా మొత్తం ఘాటీ. చాలా అంటే చాలా బాగుంటుంది ఘాటీ మొత్తం. ఇప్పుడు మేము చింతపల్లి ఎంటర్ అయిపోయాము. చింతపల్లి ఎంటర్ అయిన దగ్గర నుంచి రోడ్లు అయితే మాత్రం చాలా బాగా వేశారు. చాలా బాగుంది రోడ్లు అయితే మాత్రం. చూడండి, చింతపల్లి ఊరు అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. నేను 10 సంవత్సరాల నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాను నేను. మొత్తం ఇల్లులుగా రోడ్డు అయితే మాత్రం 4 లైన్ రోడ్స్ వేశారు అక్కడ. చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఊరు మాత్రం. ఊరు చాలా డెవలప్ అయిపోయింది చింతపల్లి. చూడండి, బస్ స్టాప్ కూడా కట్టారు. అనకాపల్లిలోనే బస్ స్టాప్ అలా ఉండదు, చింతపల్లిలో కట్టారు. సరదాగా ఒక ప్లేస్ చూసుకొని మేము ఫోటో తీసుకున్నాము. తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఘాటీ మొదలైపోయింది. సీలేరు రూట్ రాబోయేకి మళ్ళీ ఘాటీ మొదలైపోయింది. రోడ్డు బాగోలేదు కానీ అస్సలు సరే ఎలా ఉందో. మాకైతే మేఘాలు మొత్తం పెద్ద లోయలో ఏముందో కూడా కనిపించలేదు మాకు. అంత దట్టమైన పొగ కనిపిస్తుంది మాకు. కానీ డ్రైవర్ చాలా బాగా తీసుకెళ్ళారు. చూడండి, లోయ అసలు కనపడట్లేదు. ఘాట్ ఎక్కిన తర్వాత లైట్గా వర్షం పడుతుంది. లైట్గా చూసారా ఎలాగుందో. అయితే ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రూమ్ ముందుగా బుక్ చేసుకోవాలి. రూమ్ కనుక లేకపోతే నరకం చూసేయాలి ఇక్కడ. నేను రూమ్ అది పెట్టను ఎందుకంటే మాకు రూమ్ అది దొరకలేదు. ఎవరో రిక్వెస్ట్ చేసుకొని బుక్ చేసిన రూమ్ ఉంటే ఆ నైట్కి మార్నింగ్ 5 కల్లా ఖాళీ చేస్తాం బాబు, నైట్ ఉండంటే వాళ్ళు ఇచ్చారు. చాలా ఇబ్బంది పడ్డాము. నేను ఆ రూమ్ అది తెస్తే మొత్తం ట్రిప్ మీద విరక్తి పడుతుంది. అందుకే రూమ్ అది తీయట్లేదు. ఇంకా నైట్ వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. మార్నింగ్ లేసాము. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదే దారలమ్మ అంటారు. దారలమ్మ కాదు, వాటర్ఫాల్. ఆ దారను బట్టి దారలమ్మ అని పేరు వచ్చిందంటారు. చాలా బాగుంది క్లైమేట్ అదని. అక్కడ ఇంకొక 2 ఉంటాయి అక్కడ వాటర్ఫాల్ లాగే. అలాగే మేము కొండ కిందకు వచ్చాము. కొండ కిందకు వచ్చి మేకపోతులు తీసుకున్నాము. మధ్యాహ్నంకి మన వాళ్ళు మొక్కుకున్నారు మేకపోతులు వేద్దామని. ఆ 2 మేకపోతులు తీసుకున్నాము. ఇలా వంట అయ్యేలోపు స్నానానికి వెళ్దాం అనుకున్నాము వాటర్ఫాల్ దగ్గరికి. అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు చెప్పారు, బాబు వాటర్ఫాల్కి వెళ్ళొద్దు, వెళ్ళారంటే మాత్రం లోయలో జారిపోతారు, వర్షం పడ్డది కాబట్టి. జారిపోయారంటే 1 కిలోమీటర్ దూరం లోయలు పడిపోతారు, అవసరం అన్నారు. మాకు ఇంకా అవసరం లేదులే అనేసి బ్యాక్ టు రూమ్కి వచ్చాము. అక్కడ స్నానం చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నించాము. ఇంకా టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళాము. చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ భోజనాలు. అది కూడా షెడ్ ఖాళీగా ఉంటే శుభ్రంగా దరిద్రంగా ఉన్నది. షెడ్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము.
క్లీన్ చేసుకొని ఇక్కడ వంట కోసం ఇక్కడ ప్రయత్నించాం మొత్తం. చూడండి, ఈ గుడి రోడ్డు మీద ఉంటుంది. ఇటు శ్రీలేరుకి వెళ్ళాలన్నా, డొంకరాయి, భద్రాచలం వెళ్ళాలన్నా ఇటు నుంచి వెళ్తాం. అలాగా ఇది మొత్తం గుడి. ఈ గుడి అల్లుడు సీతారామరాజు బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తున్న సమయంలో ఈ అడవుల్లో సంచరిస్తున్న అమ్మవారిని దర్శించారని చెబుతారు. అప్పటి నుంచి ఇక్కడ గిరిజనులు మరింత భక్తితో పూజించడం ప్రారంభించారు అని కథ ఉంది. ఇక్కడ ప్రజల కోరికలను ధారాళంగా తీర్చే తల్లి అని నమ్మకంతో వల్లే ఈమెకి దారాళమ్మ అని పేరు వచ్చిందని స్థానికులు సాంప్రదాయం ప్రకారం చెబుతున్నారు. ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య, ఉగాది సమయం సందర్భంగా దారాళమ్మ జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. గుడి చూసారు ఎలాగుందో. అయితే గుడి ఇలా ఉంది, కానీ నెక్స్ట్ టైం మొత్తం మారుస్తారంట, అప్రూవల్ అయిందంట. గుడి మొత్తం చేంజ్ చేస్తారనేసి అక్కడ పూజారి గారు చెప్పారు. అంటే ఈ అమ్మవారి గుడికి అంటే మేము వెళ్ళి ముందు రోజు వెళ్ళి మార్నింగ్ వెళ్ళి నైట్ దాకా ఉండిపోయి నైట్ అక్కడ స్టే చేసి అక్కడ ఉండే బదులు ఇక్కడ మార్నింగ్ అనకాపల్లి అరౌండ్ మార్నింగ్ 5కి బయలుదేరినా ఒక 9 కల్లా వెళ్ళిపోతారు. అక్కడికి దర్శనం చేసుకొని భోజనాలు చేసుకొని మళ్ళీ 3-4 కల్లా బయలుదేరిపోయినా అరౌండ్ 8 కల్లా మళ్ళీ అనకాపల్లి వచ్చేవచ్చు. మేము ఏంటంటే ముందు రోజు వెళ్ళడం వల్ల కొంచెం బాధ అనిపించింది, రూములు లేకపోవడం వల్ల. అయితే రూములు ఉంటాయి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 బస్సులు వాళ్ళు వచ్చి 5 డేస్ నుంచి అక్కడ ఉండిపోయారంట. వాళ్ళు ఏంటంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు బాగానే. ఆ రూములు వాళ్ళు బ్లాక్ చేసుకోవడం వల్ల మాకు రూములు దొరకలేదు. లేదంటే మామూలుగా రూములు దొరుకుతాయంట. ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి అక్కడ స్టే చేయాలంటే మాత్రం కొంచెం కష్టం. మార్నింగ్ మాత్రం బయలుదేరితే 1 డేలో అయిపోతుంది. ఇది అమ్మవారికి దర్శనం కానీ అక్కడ వండుకోవడం కానీ అంతా 1 డేలో అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే అలా చేస్తేనే బెస్ట్ అండి. మార్నింగ్ అరౌండ్ 4కి వెళ్ళి ఈవినింగ్ అలా 8-9 కలిసినా మనకి బాగా దర్శనం అవుతుంది. ఇంకా మా వాళ్ళు చూసారా, మస్తుగా భోజనం చేసుకొని డ్యాన్సులతో ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఎంజాయ్ భోజనాలు అన్నీ అవ్వబోదికి అరౌండ్ 3:30, 4 అయింది. 4 కల్లా మేము బయలుదేరి నైట్ కల్లా అనకాపల్లి వచ్చేసాము.